హాయ్ వెల్కమ్ టు హాస్ ఐక్యూ. నేను మీ మనోజ్. సో ఇప్పుడు వెనకాల నా బ్యాక్గ్రౌండ్లో బీచ్లో కనిపిస్తున్న నలుగురు సంఘ సంస్కృతులు కాదు, లేకపోతే సమాజానికి సేవ చేసిన వాళ్ళు కాదు, లేకపోతే ఇంకేమన్నా మంచి 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 పనులు చేసిన వాళ్ళు కాదు. సో వాస్తవానికి మీకు తెలిసిందే, వీళ్ళంతా కూడా వైసీపీపై ఎనలేని ప్రేమ పెంచుకొని ఇవాళ అబాసు పాలైన నలుగురు అనమాట. వీళ్ళు నలుగురు ప్రముఖులు వీళ్ళు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆర్జీవి, చీరెడ్డి, పోసాని, కమెడియన్ అలీ. సో ఈ నలుగురు వీళ్ళందరూ ఇప్పుడు చెప్పే మాట ఏంటి చెప్పనా? చంద్రబాబు గారు సారీ, లోకేష్ గారు సారీ, పవన్ కళ్యాణ్ గారు సారీ, వంగల్పూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు సారీ. ఇలా క్షమాపణలు కోరింది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు వీళ్ళు నలుగురు కోరారనమాట. సో ఇలా గత 5 ఏళ్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఒకటి కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈయనైతే మరీ ఒక ముందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫోటో, ఇంకా లోకేష్ గారి ఫోటో, ఇంకా చంద్రబాబు గారి ఫోటో, ముగ్గురు ఫోటోలు పెట్టి పిచ్చిగా ఎడిటింగ్ చేసి ఏఐ గ్రాఫిక్స్తో ఆ మాయాజాలం క్రియేట్ చేసి ముగ్గురిని కలిపి అమ్మాయిలాగా పెట్టే ప్రయత్నం చేశారు. అండ్ ఇంకా సీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడైతే ఇక ఒక నెక్స్ట్ ఒక స్టెప్ ముందుకేసి అనరాని బూతులు, అరే పవన్ కళ్యాణ్, అరే లోకేష్గా మీకు బుద్ధుందారా అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తి శ్రీరెడ్డి ఇవాళ డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి ఈమెకి బ్యాండ్ పెడుతున్నసరికి వెంటనే ఇంకా క్లోజ్ చేసి నన్ను క్షమించండి, ఇక నా దగ్గర నుంచి ఎలాంటి మీకు పోస్టులు రావని చెప్పింది. సో శ్రీరెడ్డిలో నిజంగా అంత ఒక మార్పు అనేది ఎందుకు వచ్చిందంటే, గతంలో శ్రీరెడ్డి వైసీపీకి పాజిటివ్గా ఉండాలనుకుంది, బట్ వైసీపీ వాళ్ళు ఆవిడని ఓన్ చేసుకోలేకపోయారు ఈవిడ అనుకున్నంతగా. ఆవిడేమనుకుంది, నేను వైసీపీకి ఫేవర్గానే పోస్టులు పెడుతున్నాను కదా, జగన్ అన్న అంటున్నాను కదా, నన్ను కార్యకర్తగా కోరుకుంటారులే, నన్ను పట్టించుకుంటుంది పార్టీ అనుకుంది. కానీ ఎప్పుడైతే ఆవిడకి ఒక రకంగా ఒక బ్యాడ్ టైం స్టార్ట్ అయిందో అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. జగనన్న పట్టించుకోలేదు, యలహంక ప్యాలెస్ ఉన్న జగనన్న పట్టించుకోలేదు, సజ్జల భార్గవరెడ్డి పట్టించుకోలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి పట్టించుకోలేదు, ఇంకా ఈ ఫైర్ బ్రాండ్లుగా చెప్పుకుంటున్న కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, పేరు నాని కావచ్చు, కనీసం వీళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. సో ఆవిడికి మ్యాటర్ అర్థమైపోయింది, ఇక లాభం లేదు, నేను ఇంకా ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదనిపించింది. ఎప్పుడైతే అనూహ్యంగా ఈ యాంకర్ శ్యామల బయటకు వచ్చిందో ఈవిడికి మండిపోయింది. లేదు అసలు శ్యామలాకి ఇవ్వడం ఏంటి, నేను ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తనే, నాలాంటి దాన్ని పక్కన పెట్టి ఆవిడికి ప్రయారిటీ ఇవ్వడం అని చెప్పి ఈవిడికి బాగా మండిపోయింది. అప్పటి నుంచి వైసీపీకి నెగిటివ్గా వీడియోలు చేస్తుంది. సరే నెగిటివ్ వీడియోలు చేసిన సరే ఏదో అసహనంలో ఉందనుకున్నారు తప్ప పార్టీకి మరీ ఇంత డ్యామేజ్ చేస్తుంది అనుకోలేదు. సో వాస్తవానికి ఒక రకంగా శ్రీరెడ్డి ఏం చేసినా సరే నిజంగా సెన్సేషనే వైసీపీలో. ఒక రకంగా పార్టీకి ఉన్న ఆవిడ 2-3 ఏళ్ళు పనిచేసింది కదా, ఆ 2-3 ఏళ్ళు పనిచేసినప్పటికీ కూడా వైసీపీకి చాలా డ్యామేజ్ అయింది. ఎందుకు డ్యామేజ్ అని చెప్తామేనండి. సో ఆవిడ ఎప్పుడైతే బూతులు మాట్లాడుతుందో కావాలని వైసీపీ వీళ్ళని హైలైట్ చేయడం, ఆ పేటీఎం బ్యాచ్ కూడా వీళ్ళని ప్రమోట్ చేయడం, సో దానివల్ల అంటే ఏపీలోని మహిళల్లో ఎవరైతే ఈ అసభ్య పదజాలం వాడుతూ ఇలాంటి బైట్స్ ఎక్కువ జనాలకు వెళ్ళడం వల్ల వైసీపీ తరఫున మాట్లాడే వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉంటారు. దానికి తోడు కొడాలి నాని గారి బూతులు కావచ్చు, రోజా బూతులు కావచ్చు, ఇలాంటి వాళ్ళ బూతులు, ఈ బూతుల ప్రపంచం మొత్తానికి ఈవిడ హెడ్ అనే ఒక వాదన కూడా అప్పట్లో గట్టిగా ఉంది. సో వాస్తవానికి ఈవిడ ఫైనల్గా అంటే ఒకళ్ళు చెప్పడం వేరు, మనం రిలీజ్ అవ్వడం వేరు. సో ఇప్పుడు ఈవిడ దగ్గర ఏం జరిగిందంటే ఫైనల్గా ఆవిడ రిలీజ్ అయింది, అందుకే బయటకు వచ్చేసింది. అండ్ పోసాని ఈయన మామూలు కాదు, ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనకి. అటుంటావా ఇటుంటావా మూర్తి అంటారు కదా ఒక టెంపర్ సింబల్, అయితే అటుండు లేదా ఇటుండు, మధ్యలో ఉండే వల్ల లాభం లేదు మూర్తి. సో సేమ్ డైలాగ్ పోసానికి సెట్ అవుతుంది. ఎందుకంటే పోసాని సరే పార్టీ కోసం పనిచేశాడు, చాలా కార్యక్రమాల్లో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నిర్వహించిన చర్చా కార్యక్రమాల్లో కావచ్చు, ఒక యాంకర్గా కూడా చాలా చేసిన వ్యక్తి. ఆయనకి ఒక కమెడియన్గా, ఒక రైటర్గా ఎంత మంచి ఆయనకి హైప్ ఉందో, వైసీపీలో జాయిన్ అయ్యి ఆయన ఆ హైప్ మొత్తాన్ని డౌన్ చేసుకున్న వ్యక్తి. ఆయన కళ్ళకు కట్టినట్టు ఆయనకు ఉన్న కెరీర్ మొత్తం ఇప్పుడు స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఆయనే మీడియా ముందుకు వచ్చి నేను అసలు ఎటువంటి కామెంట్స్ చేయను, నాకు అక్కర్లేదు, ఇప్పటిదాకా జరిగింది చాలు అని కుండబద్దలు కొట్టేశారు. సో నిజంగా మళ్ళీ ఇంకొకరు తీసుకుందాం, ఇంకెవరు, మన కమెడియన్ అలీ. సరే ఈయన ఎప్పుడో వచ్చారనుకోండి బయటికి, అది వేరే విషయం. కానీ కూటమి ప్రభుత్వం ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, వైసైకోలు ఎవరైతే ఉన్నారో, ఆ సోషల్ మీడియాలో పనిచేసే దుష్ప్రచారాలు చేసే యుద్ధ వీరులు, వాళ్ళందరినీ కూడా గట్టిగా టార్గెట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. సో దానివల్ల ఎక్కడ ఇబ్బంది పడతామో అని చెప్పి వన్ బై వన్ అందరూ కూడా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఫైనల్గా బయటికి రావాల్సింది ఎవరయ్యా అంటే ఆర్జీవి.
సో ఆర్జీవీ ఎప్పుడు వస్తాడు ఏంటనేది అది త్వరలో తెలియనుంది. మంచి బ్రేకింగ్ న్యూస్ అవుద్ది. ఎందుకంటే సరే వీళ్ళంతా అంటే సరే ఆర్జీవీకి కొంచెం అంటే వీళ్ళు ముగ్గురు మైండ్ సెట్ వేరు, ఈ ఆర్జీవీ ఒకరు మైండ్ సెట్ వేరు. వీళ్ళు ముగ్గురు జస్ట్ సోషల్ మీడియాలో పోస్టులు మాత్రం పెడతారు. ఈయన పోస్టులతో పాటు సినిమాలు కూడా చేసిన వ్యక్తి అయినా. ఎందుకంటే ఎంత డ్యామేజ్ చేయాలో టీడీపీకి అంత డ్యామేజ్ చేశాడు. ఇప్పుడు అవన్నీ బయటికి రావడం వల్ల వైసీపీకి వెళ్ళడం వల్ల ఎంత డ్యామేజ్ అవుతుందో నిజంగా వైసీపీ కార్యకర్తలు ఒక రకంగా అర్థం చేసుకోవాలి. కేవలం ఇది అంటే ఏ పార్టీల గురించో ఇంకోల గురించో మాట్లాడలేదు. రేపొద్దున టీడీపీ వాళ్ళు రెచ్చిపోయినా సరే మేము హ్యాష్ ట్యాగ్ ఇలాగే మాట్లాడుద్ది. ఇవాళ వైసీపీ వాళ్ళు నిజంగా రెచ్చిపోయి మాట్లాడారు కాబట్టి చట్టం ముందు ఎవరైనా సమానులే కాబట్టి వీళ్ళు ఇవాళ ముందుకు వచ్చారు అండ్ వీళ్ళు అప్రూవ్గా మారారు. అండ్ వాళ్ళకై వాళ్ళు మారారు కాబట్టి ఒక రకంగా వాళ్ళ కొంచెం రేపొద్దున ఇలాంటి పనులు చేయకుండా ఉంటే కాస్త కూస్తో గౌరవం ఉంటుంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.